అంతా ప్రేమలోనే ఉంది. నా ముందే కవరింగా వచ్చింది నువ్వు ప్రేమించిన వాడే అని నాకు బాగా తెలుసు. రాని చూద్దాం. అత్తయ్య గారు, కాఫీ అడిగి చాలాసేపు అయింది. ఏంటే పద్మా ఇక్కడ నుంచున్నావు? అల్లుడు గారు కాఫీ అడిగారు, ఇచ్చిరాపో. ఏంటే చూస్తున్నావు? తీసుకెళ్ళు. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు. ఏంటే ఎక్కడి నుంచున్నావు? పద పద రా. కాఫీ. కూర్చో పద్మ, కాఫీ తాగేంతవరకు కంపెనీ ఇవ్వచ్చుగా. కూర్చో కూర్చో. ఏంటి పద్మ, అంత ఇబ్బందిగా కూర్చున్నా? నేను వచ్చే ముందు నీ మొహం చాలా సంతోషంగా ఉంది, కానీ ఇప్పుడు నీ మొహం మాడిపోయింది. ఏంటి కదా? ఇక్కడికి వచ్చింది ఆ శ్రీనివాసేనా? నీ కంగారు చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది వచ్చింది వాడేనని. సరే, నీ మాట ప్రకారమే వాడు శ్రీనివాస్ కాదు, ఇంటికొచ్చిన పనివాడు. అంతే కదా? ఓకే. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటల్లుడు గారు పిలిచారు? ఏంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కూర్చో కూర్చో. అల్లుడు గారు మాట్లాడతామని ముచ్చట పడితేను. బాబు ఏంటి పిలిచారు? మన ఇంటికొచ్చిన పనివాడు పెళ్లి పనులు చేయడం వరకేనా, లేక నేను చెప్పిన పనులు కూడా చేస్తాడా? అయ్యో అదేం మాట అల్లుడు గారు, మేమొకటి మీరొకటినా? ఇప్పుడు పిలుస్తాను, ఏ పనులు కావాలో చేయించుకోండి. ఏమయ్యా తిరుమలగిరి, అదే యాదగిరి, రా ఇటొకసారి. త్వరగా రావయ్యా, అల్లుడు గారు పిలుస్తున్నారు. వచ్చేస్తున్నాడు బాబు. రా రా రా. ఏంటండమ్మా? చెప్పండి అల్లుడు గారు, ఏం పని చేయమంటారో? శ్రీనివాస్, ఏ ఊరు నుంచి వచ్చావు? నా పేరు శ్రీనివాస్ కాదయ్యా, నా పేరు యాదగిరి, మాది తిరుమలగిరి. ఇందాక నువ్వే అన్నావు కదా ఏ పేరుతోనైనా పిలవచ్చని, అందుకే శ్రీనివాస్ అని పిలిచాను. ఏ పిలవకూడదా? తప్ప? అవునయ్యా.
మీరు ఏ పేరుతోనైనా పిలవచ్చు.